హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు హోమ్ మేడ్ చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ చాకో పౌడర్ అండ్ షుగర్ అండి, ఈ 2 అండ్ కొద్దిగా బటర్ కావాలండి. బటర్ చూసారు కదా, చాలా తక్కువ అనమాట, సరిపోతుంది. అది బటర్ వచ్చి 20 రూపీస్ అండి, అది స్మాల్ పీసు, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మౌల్స్ అండి, ఇవి చాక్లెట్స్ తయారు చేసేదానికి. నాకు యాక్చువల్గా అది చేసే మౌల్స్ దొరకలేదు, చాకో మౌల్స్, అందుకని నేను ట్రేస్ యూస్ చేస్తున్నానండి. ఎలాగొస్తుందో చూడాలి, నేను కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను చేసేటప్పుడు ఎలా వస్తుందో మీకు చూపిస్తూ చేద్దామని నేను ఫస్ట్ టైమే మీకు వీడియోలో షేర్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు నేను చాక్లెట్స్ ఎందుకు తయారు చేస్తున్నానంటే, నాకు 100+ సబ్స్క్రైబర్స్ వచ్చారండి నా ఛానల్కి. నేను ఆ సంతోషంలో నేను స్వీట్ చేసుకుంటున్నాను అనమాట. అది ఎలాగా ఏంటి అనేది మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, చాకో పౌడర్ నేను ఫుల్ తీసుకునేసాను, ప్యాకెట్ అంతాను. దాంట్లో కొద్దిగా బ్రూ యాడ్ చేస్తున్నానండి. బ్రూ యాడ్ చేయడం వల్ల ఇది డార్క్ చాక్లెట్స్ లాగా ఉంటుంది. పిల్లలకి జలుబు చేయకుండా ఉండాలని నేను కొంచెం ఎక్కువ స్వీట్ లేకుండా చేస్తున్నాను అనమాట. షుగర్ కూడా నేను తక్కువే తీసుకున్నానండి. నెక్స్ట్ చూసారు కదా, ఒక బాండల్ తీసుకునేసాను. అది హీట్ అయ్యాక వాటర్ పోసేస్తున్నానండి. అది స్టిక్కర్ అండి, బాండల్ కొన్న స్టిక్కరు, వాటర్ పోయగానే అది ఊడిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, వాటరు బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యాక నేను దానిలో ఒక ప్లేట్ ఒకటి పెట్టేస్తున్నాను. దాని మీద ఒక చిన్న బాక్స్ పెట్టానండి. తర్వాత నాకు ఆ బాక్స్ కంఫర్టబుల్గా లేదు అని చెప్పి నేను దానిలో పెట్టే వస్తువుల్ని మార్చేసేసాను. కొంచెం హీట్ అయ్యాక నాకు అది కంఫర్టబుల్గా లేదు అని చెప్పి వాటర్ మీద అవి కదులుతూ ఉన్నాయండి కలుపుతూ ఉంటే, అందుకని నేను దాన్ని తీసేసాను. వేరేది పెట్టానన్నమాట చాక్లెట్ తయారు చేయడానికి. చూసారు కదండి, అమూల్ వాళ్ళ కంపెనీది తీసుకున్నాను నేను బటరు. ఇదండి, నేను ఇప్పుడు మీరు చూసినట్టయితే మార్చేసేసాను. అండ్ ఆయిల్ హీట్ అయిపోయింది, వాటర్ బాయిల్ అయిపోయింది. చూస్తున్నారు కదండి, బటర్ వేసేసాను. ఇది కొంచెం టైం పడుతుందండి కరగడానికి. నెక్స్ట్ నేను ఈ లోపల చాకో పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాకో పౌడర్లో నేను కొంచెం బ్రూ యాడ్ చేశానని చెప్పాను కదా, అది అండ్ ఆ షుగర్ని మిక్సీ పట్టేసేయాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టేశాక, ఎంత మెత్తగా పట్టినా కూడా దాన్ని మళ్ళీ ఒకసారి జల్లించాలన్నమాట. జల్లిస్తే మనకి అది డిస్టర్బ్ అవ్వకుండా వస్తుంది చాక్లెట్ కన్సిస్టెన్సీ అనేది. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. మీరు బాగా గమనించినట్టయితే అది కరగడం స్టార్ట్ అయిందండి బటరు. ఇదండి, చూసారు కదా, కొంచెం ఆల్మోస్ట్ కరిగిపోయింది. నేను దానిలో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేశానండి ఆ బటర్లో. అండ్ నేను ట్రేస్కి కూడా కొంచెం, అంటే అవి యాక్చువల్గా చేయాల్సిన మౌల్స్ అవి కాదు కాబట్టి, చాక్లెట్ వేసే మౌల్స్ నేను దానికి కూడా వేసుకున్నాను, కొంచెం పూసుకున్నానండి నెయ్యి. దాన్ని నెక్స్ట్ చాకో పౌడర్ చెప్పాను కదండి, ఆ రెండు జల్లిచ్చేసేసి బాగా దాన్ని ఈ బటర్లో వేసి కలుపుకునేయాలండి బాగా. చూసారు కదా, నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో చేస్తూ ఉన్నానండి, అందుకని అది అలాగా తిరిగిపోతూ ఉంది. అందుకని నేను మీకు యాడ్ చేయడం ఎలాగ యాడ్ చేసుకోవాలి చూపించేసేసి నేను స్కిప్ చేశానండి. నెక్స్ట్ నేను బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. బాదం పప్పుని మిక్సీ పట్టేస్తున్నానండి. ఇది మిక్సీ పట్టేసి, పిల్లలకి కాబట్టి కొంచెం స్వీట్ తక్కువ ఉంది కదా, అందుకని కొంచెం నేను ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అవి తినేటప్పుడు కొంచెం
బాగుంటాయని, వాటి టేస్ట్ తెలుస్తుందని. ఇది రోస్ట్ చేసి వేస్తే ఇంకా బాగుంటుందండి. నేను ఫస్ట్ వేయాలని అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి నేను పచ్చివే వేసేసాను. చూసారు కదండి, చాక్లెట్ కన్సిస్టెన్సీ అంతా ఇలా వచ్చేసింది. నేను దీనిలోనే బాదం పొడి కూడా యాడ్ చేసేసాను. అండ్ చూసారు కదా, షుగరు, బాదం పొడి అండ్ చాకో పౌడర్, కొద్దిగా బ్రూ అనమాట. అంతే, ఈ ఇంగ్రీడియంట్స్ చాక్లెట్స్కి సరిపోతాయండి. ఇప్పుడు పిల్లలకి అడుగుతూ ఉంటారు బయట చాక్లెట్స్ కొనిమని. బయట కొనిచ్చేదానికన్నా కూడా కొంచెం స్వీట్ తక్కువతో కొంచెం హెల్తీగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం యాడ్ చేసుకొని వాళ్ళకి నచ్చేట్టుగా చేసి పెడితే బాగుంటుందని నేను ట్రై చేశానండి. ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అయితే అయిపోయింది. నేను దీన్ని ఆపేసేసాక, పొయ్యి కట్టేశాక దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా వెయిట్ చేశానండి. తర్వాత నేను దీన్ని ఈ ట్రేలో పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, నాకు కొంచెం కష్టం అని అనిపించిందండి. ఇది సైడ్ అంతా అవుతూ ఉంది, అందుకని అనమాట. మీరు కూడా ఒకసారి ఈ చాక్లెట్స్ని తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో వాళ్ళని అడగండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు మీరు ఇచ్చే సపోర్టింగ్స్ నాకు చాలా అవసరం అండి. మీరు నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ అంత బాగా చేస్తానన్నమాట. ఇదండి, చూసారు కదా, ఫైనల్లీ నేను ఇలాగా అంతా చేసేసాను. నేను 2 ట్రేస్కి వస్తుంది ఆ చాక్లెట్స్ అనుకున్నానండి, కానీ ఇది ఒక ట్రేకే సరిపోయింది. ఎందుకంటే ఇది లోతు ఎక్కువగా ఉందండి. తర్వాత ఇది పెట్టేశాక 3 to 5 అవర్స్ పట్టిందండి నాకు. రెఫ్రిజిరేటర్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. చూస్తున్నారు కదా, మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలాగ వచ్చేసింది. ఇది అంతా బాగానే ఉంది, కానీ నాకు ఇవి రాలేదండి. షేప్లు బాగున్నాయి కదా, ఒక ట్రేలోనే 3-4 టైప్స్ ఆఫ్ షేప్సెస్ ఉన్నాయి. అలాగా చేసి పెట్టచ్చు పిల్లలకి అని తీసుకున్నాను. కానీ ఆ ట్రేస్ వేరేనండి, ఇవి మా ఊర్లో అవైలబుల్ లేవు. కానీ నాకు చాక్లెట్ చేయాలనిపించింది. అలా కావాలంటే ఇంకోసారి ట్రై చేయొచ్చులే, ఫస్ట్ ఇలా చేసి పెట్టేద్దాము పిల్లలకి. ఎలాగైతే నేను వాళ్ళకి చాక్లెటే కావాలి, వాళ్ళు షేప్లు అంతా పెద్ద పట్టించుకోరు కాబట్టి, మా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి ఇంకా అంత తెలియదు, అందుకని అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ తినేసారండి మా పిల్లలు. ఇదండి, నేను ఒకసారి మీకు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపించడం కోసం మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా పొడవు అంటారు కదా, అది ఎక్కువగా ఉందండి. అందుకని నాకు అంత చాక్లెట్ ఒక ట్రేకే వచ్చాయి. ఇదండి, ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని మనం అలాగా తిప్పి ఇలాగనేస్తే వచ్చేస్తుందండి. ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ